హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ సుమన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడక ముందు ఆడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? సో ఐపీఎల్ అనేది టోర్నమెంట్ ఓన్లీ 2 months ఉంటుందండి. ఓకే సార్. మన కంట్రీలో ఆబ్వియస్ ఇది క్లబ్ లెవెల్ క్రికెట్, క్లబ్ క్రికెట్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ క్లబ్, ముంబై క్లబ్, చెన్నై క్లబ్ అట్లా అంటారు. సో క్లబ్ క్రికెట్ మన కంట్రీలో 2 months నడుస్తుంది. రెస్ట్ ఆఫ్ ద టైం ప్లేయర్స్ ఆల్రెడీ నేషనల్ సైడ్స్కి ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు కంటిన్యూస్గా దే విల్ బీ ఇన్ ద గేమ్, అంటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు. మధ్యలో 2 months మాత్రం ఐపీఎల్ ఆడతారు. సో 2 months మాత్రమే ఆడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లబ్ టీమ్ డాక్టర్స్కి కానీ, క్లబ్ టీమ్ ఫిజియోస్కి కానీ, వాళ్ళ మెయిన్ టీమ్ ఫిజియోస్ అండ్ డాక్టర్స్ నుంచి ఇంజురీ లిస్ట్ అనేది ఒకటి వస్తుంది. డెఫినెట్లీ ఏ ప్లేయర్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ప్లేయర్స్కి కొంచెం ఏదో కొద్దో గొప్ప ఇంజురీ ఉంటుంది కంపల్సరీ. దాని ఇంజురీని ఎలా మేనేజ్ చేసుకుంటూ ఆడుతూ ఉండాలి ఒక లాంగ్ కెరియర్కి అనేది వాళ్ళు చూస్తారు. ఓకే, ఐపీఎల్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఉండేది 2 months కాబట్టి ఒకవేళ చిన్న ఇంజురీ మిస్ అయినా లాంగ్ 4 weeks 6 weeks పోయిందంటే ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు 3/4 మ్యాచ్లు అయిపోయినట్టే. సో వాళ్ళకి ఇంజురీస్ కాకుండా ఎలా జాగ్రత్త పడాలంటే, ఉన్న ఇంజురీ ఏదో ముందే చెప్పాలి. ఓకే, దానికి ఆల్రెడీ వాళ్ళ ఫిజియోస్ ఏం చేస్తున్నారో, వాళ్ళ డాక్టర్స్ ఏం చేస్తున్నారో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది తీసుకొని అది వీళ్ళకి కూడా పాస్ ఆన్ చేయాలి, క్లబ్ టీం వాళ్ళకి. సో ఆ ఇంజురీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది క్లియర్గా చేస్తుండాలి. బట్ ప్రతి ఇంజురీ మేనేజ్మెంట్కి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి కంపల్సరీ చేస్తూ ఉండాలి వాళ్ళు రెగ్యులర్గా. అది ఒక వన్ వే ఆఫ్ మేనేజింగ్ ఇట్. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలాసార్లు అది కష్టము. ఒకటి ఎందుకు అంటే, గెలిచినామన్న ఆనందంలో పడుకోరు, ఓడిపోతే అసలు నిద్ర రాదు. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఐపీఎల్ ప్లేయర్స్. కానీ వాళ్ళ స్లీప్ని, ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని, నెక్స్ట్ 3 daysలో మ్యాచ్ ఉందా, నెక్స్ట్ 2 daysలో మ్యాచ్ ఉందా, నేను కంపల్సరీ మళ్ళీ రికవర్ అవ్వాలి ఆ మ్యాచ్ ఆడడానికి అని జాగ్రత్త పడి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మంచిగా ఒక 8 hours పడుకునేటట్టు చూసుకోవాలి. మినిమం 8 hours అయితే తప్పకుండా కంపల్సరీ 8 hours అయితే కంపల్సరీ పడుకోవాలి. అది కాకుండా ఒకవేళ అంత నిద్ర రాలేదు, రికవర్ అవ్వలేదు అన్నప్పుడు ముందే వాళ్ళ కోచెస్కి కానీ మెడికల్ టీమ్కి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏదైనా ప్రాక్టీస్ ఉంది అనుకోండి, ఆ ప్రాక్టీస్లో అతన్ని కొంచెం తక్కువసేపు ఉండమంటారు, తక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ లెవెల్కి రీచ్ అయ్యాక వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి రెడీ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. క్లబ్ ఎంత మనీ పెట్టి ప్లేయర్ని కొంటారు, ఆ ప్లేయర్ అవైలబిలిటీ ప్రతి మ్యాచ్కి ఉండడం అనేది మెడికల్ స్టాఫ్ జాబ్. సో ఆ పర్టికులర్ ప్లేయర్ కంపల్సరీ అవైలబుల్ ఉండేటట్టుగా చూడాలి. అది దట్స్ వన్ థింగ్ టు డూ. డెఫినెట్లీ ఫుడ్ మీద చాలా కాన్షియస్నెస్ ఉండాలి కంపల్సరీ. అండ్ ఎంత వీలైతే కొంతమంది వాళ్ళ బాడీ రికవర్ అవుతుందని వాళ్ళకి తెలుసు. సో మేబీ గెలిచిన ఆనందంలో దే విల్ సమ్టైమ్స్ టేక్ ఆల్కహాల్, దట్ ఈస్ వెరీ కామన్. బట్ అది ప్రొఫెషనల్గా ఆ ప్లేయర్కి తెలుసు, నేను ఇంత తీసుకున్నా నేను రికవర్ అవ్వగలుగుతానని తెలిస్తేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, అండ్ తీసుకోకపోవడమే ఇనవే మంచిది, బికాజ్ యువర్ బాడీ విల్ బీ ఇన్ గుడ్ షేప్. అది కాకుండా మళ్ళీ గేమ్లో ఏదైనా ఇబ్బంది అయినా, ఫీల్డింగ్ చేసేటప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న నిగల్స్ అవుతూనే ఉంటాయి. దాని గురించి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేయాలండి మెడికల్ స్టాఫ్కి. సో దట్ ఆ మెడికల్ స్టాఫ్ దాన్ని చూసి ఇది ఏమైనా ఇంపార్టెంటా కాదా, ఒకవేళ కొంచెం ఇబ్బంది ఉంది అన్నప్పుడు మేబీ ఒక మ్యాచ్కి పర్మిషన్ తీసుకుంటారు. ఓకే, ఒక చిన్న ఇంజురీ ఉంది, మేబీ 1-2 matches డ్రాప్ చేయాలేమో, అది బెటర్. రాదర్ దెన్ అది కప్పు పెట్టేసి దాన్ని అట్లాగే ఆడి
ఇంకా పెద్ద ఇంజురీ చేసుకుంటే నాట్ ఓన్లీ ఐపీఎల్ బట్ ఐపీఎల్ తర్వాత కూడా అవును సార్. ఇంజూర్డ్ సిచ్యువేషన్లోనే ఉంటారు. అవన్నీ అవాయిడ్ చేయాలంటే బెటర్ చేయడం. ఇంకోటి రికవరీకి చాలా థింగ్స్ చేస్తారండి. పూల్ సెషన్స్ ఉంటాయి. మనం బాడీ ఎప్పుడైనా వాటర్లో వెళ్ళినప్పుడు కొంచెం వాటర్లో వాక్ చేయడం కానీ వాటర్లో కొంచెం మూమెంట్స్ చేయడం కానీ చేస్తే చాలా రికవరీ అవుతుంది. పూల్ సెషన్ 15-20 minutes 30 minutes చేస్తారు, వెరీ కామన్. లేకపోతే నెక్స్ట్ డే వెరీ లైట్ ఎక్సర్సైజ్ సెషన్ చేస్తారు, దాన్ని సింపుల్గా మొబిలిటీ ఎక్సర్సైజ్ అంటారు, లేకపోతే లైట్ కార్డియో అంటారు. అది జస్ట్ కొంచెం చెమటలు వచ్చేదాకా చేసేసి ఆపేస్తారు. జస్ట్ బేసిక్ అంటే వాళ్ళు ఎంత చేయగలుగుతారో అందులో సమ్వేర్ అరౌండ్ 50-60% ఆర్ మేబీ 30-40% కూడా చేసేసి లైట్ సెషన్ చేసేసి తప్పుకుంటారు. సో రెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే నేను చెప్పినట్టు మ్యాచ్కి రికవర్ అవ్వాలి, ట్రైనింగ్ ఇంపార్టెంట్ కాదు. సో ఇంకా అంటే కామన్గా చేసేది ఐస్ బాత్ చేస్తారండి చాలా మంది ప్లేయర్స్. అగైన్ ప్లేయర్స్ వాళ్ళ బాడీ వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది నాకు కంపల్సరీ ఈ పర్టికులర్ ఐస్ బాత్ కావాలి, ప్లీజ్ అరేంజ్ చేయండి అని అడుగుతారు. వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ దాట్ వే. వాళ్ళ బాడీ తట్టుకుంటుందా సార్ ఐస్ బాత్? యాక్చువల్లీ తట్టుకుంటుందండి, ఎందుకంటే వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు కాబట్టి. మనకి వెళ్ళి ఐస్ బాత్ లో కూర్చోమంటే అమ్మ చలి అంటాం, కానీ అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఫుల్ చెమటలు తీస్తారు కాబట్టి అంత ఫుల్ మ్యాచ్ ఆడేసరికి ఎంత మ్యాచ్ అయినా 3 hours ఆడతారు. 3 hours అంటే క్రికెట్ ఫుట్బాల్ లాగా హై ఇంటెన్స్ కాదు, స్టిల్ ఆ గేమ్ సిచ్యువేషన్ వల్ల ప్రెషర్ వల్ల డెఫినెట్లీ కొంచెం ఒక 10-15 runs కొట్టినా లేకపోతే ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడినా డెఫినెట్లీ వాళ్ళకి దే విల్ బి టైర్డ్ ఇనఫ్ టు ఫీల్డింగ్ కొంచెం ఎక్కువగా అటెండ్ చేశారు. బౌలర్స్ అయితే 100% స్టార్ట్ అవుతాయి. ఫాస్ట్ బౌలింగ్ పరిగెట్టుకుంటూ వచ్చడం అనేది చాలా డిఫికల్ట్ జాబ్. సో వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని వాళ్ళు 4 hours వేసిన, కొంతమంది 4 hours వేసే ఫిట్నెస్ ఏ ఉంటుంది. స్పెషల్లీ ఈ ట్రెండ్ ఓన్లీ ఐపీఎల్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయ్యింది. ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్లో దే షుడ్ బి ఫిట్ ఇనఫ్ టు బాల్ 4 hours. అంత వేస్తే చాలు, అంత ఫిట్నెస్ పెట్టుకుంటారు. చాలా మంది ఉంటారు అట్లా, అలా కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా. అంటే మీరు చూస్తారండి చాలా మంది ఐపీఎల్లో బౌలింగ్ చేస్తారు కానీ వన్డే ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేయలేరు. ఎందుకంటే వాళ్ళంతే ఫిట్నెస్ ఉంది, వాళ్ళంతే చేయగలుగుతారు అలా, అట్లా అన్నమాట. సో ఇట్లాంటి రికవరీ సెషన్స్, డయట్, ఇవన్నీ జాగ్రత్తలు పాటించి ఆడిన తర్వాత చాలా మంది అండ్ ఆడక ముందు కొంతమంది కొన్ని రొటీన్స్ ఉంటాయండి. లెట్స్ సే ఈవినింగ్ 7 o'clock మ్యాచ్ ఉంది, వాళ్ళకి టీమ్ మీటింగ్లు అనేది కంపల్సరీ ఉంటాయి. మ్యాచ్కి వెళ్ళే ముందు ప్లాన్ ఏంటి, యాజ్ ఎ గ్రూప్ వాళ్ళు డిస్కస్ చేస్తారు అని ఉంటుంది. కొంతమంది ప్లేయర్స్ వెరీ స్పెసిఫిక్గా మధ్యాహ్నం ఒక మంచి స్లీప్ ఉంటుంది వాళ్ళకి, 2 hours స్లీప్ డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ రొటీన్లో ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్, స్పెషలీ ఈ 2 months, బికాస్ రికవర్ ఎక్కువ. నేను చెప్పినట్టుగా 8 hours కాకుండా మళ్ళీ మధ్యాహ్నం 2 hours పడుకుంటారు, విచ్ స్టిల్ ఓకే, బికాస్ ఎంత ఎక్కువ పడుకుంటే అంత మంచిగా రికవర్ అవుతుంది బాడీ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.